మాజీ సీఎం జగన్ తన పోరాటాన్ని అస్సలు ఆపట్లేదు. తన భద్రత విషయంలో ఆయన అసలు వెనకకు తగ్గట్లేదు. కావాలని తనకు కూటమి ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆరోపిస్తున్న జగన్ తనకు గతంలో ఉన్న భద్రతను కేటాయించాలని పదే పదే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై ఇప్పటికే కోర్టుకెళ్లిన జగన్ ఇప్పుడు ఏకంగా ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. అయితే జగన్ ఇంతగా తనకు భద్రత పెంచమని కోరడానికి ప్రధాన కారణం తనకు ప్రాణహాని ఉందని, అందుకే ఈ విషయంపై ఇంత సీరియస్ గా ఉంటున్నారు ఆయన. గతంలో జగన్ కు 139 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. అయితే దాన్ని 59 మందికి కుదించింది కూటమి ప్రభుత్వం. దాంతో దీనిపై జగన్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు భద్రత పెంచాలంటూ డిమాండ్ చేసిన కూటమి నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. తనను చంపించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే ఇప్పుడు భద్రతను తగ్గించిందని సంచలన ఆరోపణలు చేశారు. కాగా దానిపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతుండగానే ఆయన మరో స్టెప్ తీసుకున్నారు. ఈసారి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లెటర్ కూడా రాశారు. అందులో తనకు భద్రత ఎంత అవసరమో వివరించారు. తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. ప్రాణహాని ఉంది కాబట్టి భద్రతను పెంచాలంటూ కోరుతున్నట్లు ఆయన వివరించారు. తన భద్రత విషయంలో తన కుటుంబం ఆందోళన చెందుతోందని, కాబట్టి తనకు రక్షణ పెంచాలంటూ కోరుతున్నారు. మరి దీనిపై ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పుడు మోడీ చంద్రబాబుకు బాగా సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి దీనిపై పెద్దగా స్పందించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే ఇదే విషయంపై కూటమి ప్రభుత్వం స్పందన మరోలా ఉంది. జగన్ కు ఇప్పుడు 59 మందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన సీఎం కాకముందు ఎంతమంది ఉండేవారో ఇప్పుడు కూడా అంతే మంది ఉన్నారని వారు చెబుతున్నారు. సీఎం గా ఉన్నప్పుడు కల్పించిన అదనపు భద్రతను మాత్రమే ఇప్పుడు తగ్గించామని, ఒక సీఎం కు ఉండే భద్రతను ఆయనకు కల్పించడం వీలు కాదంటూ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.